డాక్టర్ గారు ఇప్పుడు నీ పెయిన్ స్టార్ట్ అయిందండి. మరి అలాంటి వాళ్ళు డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి అంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎలాంటి కేర్ వాళ్ళు తీసుకోవాలంటారు? ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చింది సర్వత్రా, ఇది చాలా కామన్. 35 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంతకుముందు 50 తర్వాత వచ్చేవి. 35 మందికి 35 ఏళ్ళ వాళ్ళకి రావడం అన్నది చాలా రెగ్యులర్గా చూస్తుంటాం. క్లినిక్లో 20-30 మంది రోజు కూడా 35 ఏజ్ వాళ్ళు వస్తుంటారు. సో వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ఈరోజు వచ్చింది నొప్పి, ఒక పెయిన్ కిల్లర్ 2 పెయిన్ కిల్లర్స్ ఒక 2-3 రోజులు వాడండి. ఓకే, చిన్న చిన్న మజిల్ ప్రాబ్లమ్స్ ఉంటే రావచ్చు, తగ్గిపోవచ్చు. తగ్గని పక్షంలో వారమైంది తగ్గట్లే, 15 రోజులు తగ్గట్లే, వెంటనే మోకాలులో ఏమి డ్యామేజ్ అయింది అన్నది కనుక్కోవాలి. ఏదో డ్యామేజ్ ఉంటేనే కదా ఆ సిగ్నల్ ఇస్తుంది బయటికి, ఇది డ్యామేజ్ అయింది, దానివల్ల ఇది నొప్పి రూపంలో కన్వర్ట్ అయింది బాబు గమనించుకో, అంతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ ఐడియా రావాల్సింది 15 రోజుల కంటే ఎక్కువ నొప్పి ఉంటుందంటే వెంటనే ఒక స్కాన్ చేసుకోవాలి. ఏం స్కాను? ఎక్స్రే కాదు, అల్ట్రాసౌండ్ స్కాను అని ఉంటుంది. డైనమిక్ మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటిది? నొప్పి డిఫరెంట్ స్ట్రక్చర్స్ వల్ల మోకాలులో రావచ్చు, ఒకటి ఎముకల వల్ల రావచ్చు. దాంట్లో ఎక్స్రే పనిచేస్తుంది. ఎక్స్రేలో ఏం కనపడుతుంది? ఏం కనపడదు, ఓన్లీ ఎముకలు కనపడుతుంది. సో ఎముకలు ఏమైనా ఇరిగాయా, ఎముకల్లో ఏమైనా జబ్బు వచ్చిందా, దానివల్ల కొంత ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. 99% మనం దెబ్బ తగలకుండా మోకాలను పోస్తే ఎముకలు ఏం కావు, దానివల్ల ఇబ్బంది ఉంటుంది. దేనివల్ల? సాఫ్ట్ టిష్యూ, మెత్తటి పదార్థాల ద్వారా అది నొప్పి కలిగజేస్తుంది. ఏంటి? మజిల్స్, లిగమెంట్స్, మెనిస్కస్, కార్టిలేజ్.